కుండ పెరుగు ఎలా తయారు చేశానో చెప్తాను. ఫస్ట్ ఈ రైస్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కుండలో పోసుకోవాలన్నమాట. సీజన్ తర్వాత దాన్ని బాగా స్టవ్ మీద పెట్టి పొంగొచ్చేదాకా పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకొని బాగా ఇప్పుడు పాలు పోసుకొని పాలు పొంగొచ్చే వరకు ఉంచుకొని ఆఫ్ చేసి తర్వాత చల్లారిన తర్వాత యాజ్ యూజువల్గా మనం తోడేయడమే. తోడేసిన తర్వాత మూత పెట్టేసి అయిపోయింది అనమాట. మన కుండ పెరుగు చూపిస్తాను. అసలు ఎంత గట్టిగా పెరిగిందంటే మీరు అసలు నమ్మలేరు. ఇక్కడ వరకు ఉన్నాయి కదా పాలు మొత్తం పోయాయి అనమాట. పొంగొచ్చేసి అదంతా స్టవ్ ఆపిన వాటర్ చల్లినా కానీ అవి అసలు కుండలో ఉన్న వేడంతా వచ్చేవరకు మొత్తం వేస్ట్ అయిపోయాయి. 1/2 లీటర్ మొత్తానికి ఇది రెడీ అయింది. చూడండి అస్సలు కదలట్లేదు. చాలా టైం పట్టింది యాక్చువల్లీ దీనికి. నార్మల్గా నైట్ వేస్తే మార్నింగ్ కల్లా పెడుతుంది కదా, ఇదైతే అట్లీస్ట్ 1.5 డే పట్టింది. చూపిస్తాను. ఎంత క్రీమీ ఉంది అసలు.